నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మనిషికి అందం కంటే మాట తీరే ప్రధానం. మధురమైన మాటలతో కాలకూట విషాన్ని కూడా తినిపించవచ్చు. కటువైన మాటలతో మధురమైన తేనెను కూడా తినిపించలేము. అందుకే అన్నిటికీ మాట తీరే ముఖ్యం. చెట్లకు ఆకులు రాలి ఎలాగైతే మళ్ళీ తిరిగి చిగురిస్తూనే ఉంటాయో, అలాగే మన జీవితంలో కూడా కష్టసుఖాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. జీవితం పూర్తిగా మనదే, కానీ నడిపించేది మాత్రం కాలమే. కాలానికి తగ్గట్టు వేసే మన అడుగులే మన జీవిత గమ్యస్థానాలు. స్నేహానికి వయస్సుతో పనిలేదు, అంతస్తుతో అవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సు ఉంటే చాలు. అదే శాశ్వతమైన స్నేహబంధం అవుతుంది. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. మనకు నచ్చిన వారితో గడిపే ప్రతి క్షణం అమూల్యమైనదే. వారు ప్రక్కన ఉన్నప్పటికంటే దూరంగా ఉన్నప్పుడు ఆ క్షణాల్లో ఉన్న మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. శరీరంలో ఆరోగ్యం, మనస్సులో ఆనందం ఉన్నవారిదే అసలైన గొప్ప జీవితం. నటించడం రాని వారి ప్రేమలో ఉండేవి కోపం, అలక. అర్థం చేసుకునే మనస్సుంటేనే వారిలోని ప్రేమ కనిపిస్తుంది. మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది సంపాదన కాదు, సంస్కారం. అలా ఊరుకుంటే పని అవదు. లేచి నీ కలలను సాధించు. అనుకున్న జీవన శైలిని పెంపొందించు. మనస్సు కళ్ళకు చెప్పిందట, ఎక్కువగా ఏడవకు నాకు బాధేస్తుంది అని. అయితే కళ్ళు ఇలా జవాబు ఇచ్చాయట, నువ్వు ఎక్కువగా బంధాలను పెంచుకోకు, నేను బాధపడాల్సి వస్తుంది అని. అనుభవిస్తే గాని అర్థం కావు కొన్ని. తిని చూస్తే కానీ రుచి తెలియవు కొన్ని. నీ వల్ల కాదు అని అనుకుంటే ఇక్కడితోనే ఆపేయి. నీ వల్ల అవుతుంది అని నీకు అనిపిస్తే, ఆ కల నిజమైనట్టు నీకు కనిపిస్తే చివరి నిమిషం వరకు పోరాడు. అప్పుడు విజయం నీదే. ఓపిక పట్టి చూడు, గాయం చేసిన కాలమే సాయం చేస్తుంది. ఈరోజే నిర్ణయించుకో, గమ్యం కోసం ఒంటరిగా సాగిపో. కొన్ని రోజులు ఎవరి గోల వద్దు అనుకో. స్థిరంగా నిలబడు, బలంగా తలబడు. నువ్వు ఊహించినంత గొప్ప విజయాలతో సత్కరించబడతావు. ఎన్ని ఓటములు ఎదురైనా నిలబడాల్సిందే. గెలుపు అనే సత్కారాన్ని
అందుకోవాల్సిందే. నువ్వు ఈ సమాజంలో ఏ పని చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు. ఎంత డబ్బు సంపాదిస్తున్నావు అనేదే ముఖ్యం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ సమాజంలో డబ్బుంటేనే విలువ, ప్రేమ, గౌరవం, మర్యాద. అలాగని చెడుదారిలో వెళ్ళి మాత్రం ఎప్పుడూ డబ్బులు సంపాదించకూడదు. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.